నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా వివేక హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి అయితే ఒక పెద్ద బాంబే పేల్చాడు. ఈ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిల పాత్ర ఉంది, వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడి చేయమన్న తర్వాతే నేను చేశాను అని కొండ బద్దలు కొట్టినట్టుగా మీడియా సాక్షిగా చెప్పాడు. సో ఏంటి ఇది, దస్తగిరి నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? మరి ఇప్పుడు దస్తగిరి వ్యాఖ్యల పట్ల జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా అండి. అసలు యాక్చువల్గా ఇంకా వివేకానంద రెడ్డి గారి హత్య పూర్తి స్థాయి విచారణ జరగలేదండి. అది మధ్యలోనే ఆగిపోయి అక్కడ అదే కదా సునీత్ గారు పోరాడుతుంది. ఇది చివరి వరకు ఎవరైతే దీని వెనకాల ఉండారో సూత్రధారులు వాళ్ళు బయటికి రావాలి, కుట్రదారులు. ఎప్పుడైనా కాన్స్పిరేటరే మెయిన్ అక్యూజ్డ్ వన్ అవుతాడండి, కుట్రదారే అవుతాడు. ఇప్పుడు అసలు ఎవరు దీని వెనకాల ఉన్నది బయటికి రావాలి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఇందులో సుపారీ 40 కోట్ల రూపాయలు దస్తగిరికి ఇస్తామని చెప్పారు. 40 కోట్ల రూపాయలు ఎవరో రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి ఎల్లయ్య మల్లయ్య ఇవ్వలేడండి. దీని వెనకాల బలమైన వ్యక్తులు, పెద్ద వ్యక్తులు ఉన్నారని అతను మొదటి నుంచి చెబుతున్నాడు. వాళ్ళ పర్మిషన్ ఉండబట్టికే నేను ఇది చేయగలిగానని చెప్పాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని పులివెందుల్లో హత్య చేయటం అంటే ఆ కుటుంబం పెద్ద యొక్క అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదండి. అది అతను చేయలేడు కూడా, చేస్తే బతకడు కూడా. అట్లాంటి వ్యవస్థ వాళ్ళకి అక్కడ ఉంది. అసలు వెళ్ళలేరండి, అసలు వెళ్ళలేరు, గడపలోకే వెళ్ళలేరు. అట్లాంటిది ఇదంతా కూడా ఇంత బాగా జరిగింది. తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పెద్ద ఆయన అనుమతి లేకుండా కనుక జరిగితే ఈ కేసుని ఇంత మాఫీ చేయటానికి ఇన్ని దశల్లో ప్రయత్నాలు జరగవండి. ఆఖరికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని జైల్లోకి వెళ్లకుండా కాపాడగలిగాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉనికి ఉండాలంటే అవినాష్ రెడ్డి కూడా సేఫ్గా ఉండంత వరకేనండి. ఎప్పుడైనా సరే అవినాష్ రెడ్డి కనుక జైల్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చి కనుక ఆయన మీద కనుక కేసు మోపు అయిందంటే ఖచ్చితంగా ఆయన సిబిఐ ముందు దీని వెనకాల ఉండే పాత్రదారులు, సూత్రధారులు పేర్లు చెప్పేస్తాడండి. రిస్క్ ఆయన ఎందుకు పెట్టుకుంటాడండి? కాన్స్పిరేటర్ అయితే ఆయన కాదు, ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో భాగం ఉంది. ఇప్పుడు దస్తగిరి కూడా చెబుతుంది అదే. నన్ను పిలిపించారు, ఎవరు ఫస్ట్ ఇతన్ని పరిచయం చేసింది ఎర్రగంగిరెడ్డి పరిచయం చేశాడండి. వీళ్ళు ఎతుకుతున్నారు ఎవరైతే వివేకానంద రెడ్డిని ధైర్యంగా హత్య చేయగలుగుతారో, ఈ సక్సెస్ఫుల్గా జరగాలి ఇది. అప్పుడు ఈ దస్తగిరి ప్రస్తావన వచ్చింది. దస్తగిరిని చెబుతున్నాడు కదా, ఎర్రగంగిరెడ్డి ద్వారా నన్ను శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో నన్ను పిలిపించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు స్లోగా విషయం చెప్పారు, వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలి, అది నువ్వైతే చేయగలవు, నీకు మేము అన్ని విధాల అండగా ఉంటాము, చూసుకుంటాము, అది ఇది అని అంత చెప్పిన తర్వాత ఒకసారి దస్తగిరి కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ కుటుంబంలో వ్యక్తులే ఆ కుటుంబంలో పెద్ద ఆయన్ని స్పాట్ పెట్టమని చెబుతున్నారంటే తన పరిస్థితిని నమ్మలేకపోయాడు. అంటే ఇది నిజమా, లేకపోతే నన్ను టెస్ట్ చేయడానికి ఏమన్నా చేస్తున్నారా? ఒకవేళ కనుక నేను కనుక అన్నా అనుకో, ఎరా నువ్వు వివేకానంద రెడ్డి గారిని చంపుతావా, నన్ను లేపుతారా? అది కుట్ర అనేది దీనికి అతనికి అర్థం కాల. ఫస్ట్ టైం ఇలాంటి గతంలో ఎప్పుడు ఆ కుటుంబంలో జరగలేదు, అతను ఎప్పుడు వినలేదు ఇలాంటి. ఎందుకంటే ఆ కుటుంబంలో మసిలిన వ్యక్తి డ్రైవర్గా. అయితే ఇక సైలెంట్గా బయటకు వచ్చేసాడు. అసలు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అతను చాలా చిన్నాడు కదండి. అప్పుడు అవినాష్ రెడ్డి అర్థం చేసుకుని ఇతను భయపడుతున్నాడు, ఇతనికి సరైన భరోసా కనుక ఇస్తే చేయగలుగుతాడు, అది మన స్థాయిలో ఇవ్వటం చేయలేము, అతనికి అసలు వ్యక్తితోనే చేయించాలి, భరోసా ఇప్పించాలని వెంటనే తను కూడా బయటకు వచ్చేసి దస్తగిరి చెబుతున్నది ఏంటంటే, ఆయన ఒక వ్యక్తికి ఫోన్ చేసి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు లైన్లోకి తీసుకుని అప్పుడు దస్తగిరి మాట్లాడతాడని దస్తగిరికి ఇచ్చాడంట. దస్తగిరి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గొంతు ఆయన గుర్తుపట్టగలడు కదండి. దస్తగిరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించగలడు. అప్పుడు దస్తగిరి మాట్లాడతాడని నా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు, ఆ ఫోన్లో మాట్లాడినప్పుడు మన వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి, నీకేం భయం లేదు, ఎందుకంటే ముందు ప్లాన్ అంతా వేసినట్లో తను కూడా ఉన్నాడు కదా, నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చూసుకుంటాను, ఒకవేళ కనుక నీకు ఏదన్నా ఇందులో తేడా వస్తే నిన్ను కాపాడే బాధ్యత నాది, నీ కుటుంబానికి నా భరోసా ఉంది, అన్ని విధాలా నేను కాసుకుంటానని చెప్పిన తర్వాత మాత్రమే తను ముందుకెళ్ళానని చెబుతున్నాడు. అంతకుముందు సిబిఐకి ఇచ్చిన దీంట్లో కూడా చెప్పాడండి,
ఇలాంటివి. తర్వాత ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో భారతిరెడ్డి గారికి కూడా ఈ సంఘటన తెలుసని దస్తగిరి చెప్తున్నాడు. ఇతను చేయలేడు, మేడం కూడా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడనేది చెబుతున్నాడు. కాబట్టి ఈ ఇద్దరి రికార్డు సిబిఐ దగ్గర ఉందండి. వీళ్ళిద్దరూ అల్టిమేట్ టార్గెట్ చేసింది ఫస్ట్, అంటే కాన్స్పిరసీ జరిగింది వీళ్ళ దగ్గరేనని. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా ఫోన్లు కూడా వాళ్ళకే వెళ్ళినాయండి. ఫస్ట్ ఫోన్లు వాళ్ళకే వెళ్ళినాయి. ఎవరైతే ఈ అసైన్మెంట్ ఇచ్చారో ఆ అసైన్మెంట్ చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినాయి. కాబట్టి దస్తగిరి చెప్పిన విషయాన్ని సిబిఐ వాళ్ళ లీడ్గా తీసుకుని ఎంక్వైరీ చేసి ఆ ఫలానా రోజున అవినాష్ రెడ్డి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశాడా లేదా, కాన్ఫరెన్స్ పెట్టాడా లేదు, డైరెక్ట్గా మాట్లాడిచ్చాడా. ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా కాల్ లిస్ట్ తీయటం పెద్ద విషయం కాదండి. కాల్ లిస్ట్ తీసి కనుక వెరిఫై చేసి అది కనుక కోరిలేట్ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా దస్తగిరి చెప్పింది నిజం అనుకోవాలి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసలు నేను దస్తగిరితోనే మాట్లాడలేదు ఆ రోజు, అసలు ఇతను కూడా నాకు ఫోన్ చేయలేదు, అవినాష్ కూడా, ఇది కేవలం కల్పితమని జగన్మోహన్ రెడ్డి గారిని ఖండించాలి. ఎందుకంటే ఇది ఆయన కాళ్ళ మీదకి వచ్చి పడింది కదా కేసు. పడినప్పుడు ఇక వాళ్ళు ఖండిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రూవ్ చేయాలి. మీరు సిబిఐకి కూడా కాల్ లిస్ట్ తీయండి, నాకు ఆ రోజు ఆ టైంలో అవినాష్ రెడ్డి నుంచి ఫోన్ రాలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఈయనకి వచ్చింది. దస్తగిరి అంత క్లారిటీ లేకుండా అయితే మాత్రం ఇంత పెద్ద విషయాన్ని ప్రెస్ ముందు చెప్పలేడండి. ప్రెస్ ముందు చెబితే కనుక రేపు సిబిఐ ఎంక్వైరీ చేసి కూడా అతని మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు లేనిపోయిన ఈ ఎలిగేషన్స్ చేసి ఇష్యూని డైల్యూట్, అంటే తప్పుదోవ పట్టిస్తున్నావు కేసుని. ఇప్పుడు దాకా నువ్వు అప్రూవర్గా ఉన్నావు చెప్పావు, ఇప్పుడు అప్రూవర్గా ఉండి కేసులో బలమైన రుజువులు ఇవ్వాలి. కానీ ఇతను కేసును తప్పుదావ పట్టిస్తే ఒక రకంగా తన్ను పక్క జరిగిపోయినట్టు, నే కాదు దీని వెనకాల ఉంది పలానా వ్యక్తి అని. ఒకవేళ ఆ వ్యక్తి ఉంటే కూడా తగిన ఆధారాలు సిబిఐ ఇప్పుడు ముందు అడిగేయాలి. వేసి వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్గా చెబుతున్నారు అనేది తేలిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటనేది బయటకు వస్తాను. ఇప్పుడు సునీత్ గారు కూడా మొదటి నుంచి చెబుతుంది అదే కదా, ఇది కేవలం దస్తగిరితో స్థాయిలో జరగలేదు, ఇది లేకపోతే భాస్కర్ రెడ్డి స్థాయిలో జరగలేదు, మా అన్నయ్య అనుమతి మా వదిన అనుమతి ఉంటేనే జరుగుతుంది ఇంత పెద్ద పని. తర్వాత వాళ్ళే ఈ కేసుని మాఫీ చేయడానికి కూడా ఇవాళ రాక ప్రయత్నిస్తున్నారనేది ఢిల్లీలో కూడా చెప్పింది ఆమె. మా కుటుంబ సభ్యులు, ఇవాళ సౌభాగ్యం గారు కూడా అది చెప్పింది, మా కుటుంబ సభ్యులే చంపారు, మా కుటుంబ సభ్యులే ఈ కేసును ముందుకు వెళ్ళనట్లేదు. జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అడిగింది, నువ్వు ఈ హత్యలో నీ పాత్ర ఉంది, అందువల్లే నువ్వు అవినాష్ రెడ్డిని మళ్ళీ కూడా తీసుకొచ్చావు, మన కుటుంబంలో మన వ్యక్తిని చంపిన వాళ్ళని మనం బయట నువ్వు ప్రోత్సహిస్తావా, ఇదేనా నువ్వు నీ చెల్లెళ్ళకి చేసే న్యాయం? నీ తండ్రి 2014లో చనిపోయినప్పుడు నువ్వు ఎంత మానసిక వేద అనిపించావో ఇవాళ 2019 నుంచి నీ చెల్లెలు సునీత అదే వ్యధ అనుభవిస్తుంది. దానికోసం న్యాయం కోసం పోరాడుతుంటే నువ్వు తీసుకొచ్చి ఆ అంతకుడినే తీసుకొచ్చి ఇవాళ షర్మిల మీద పోటీకి పెట్టావు. సునీతకి సపోర్ట్గా ఉందని వాళ్ళ షర్మిలను కూడా నువ్వు వేధిస్తున్నావు. నీ సోషల్ మీడియా, నీ సాక్షి ఛానల్లో, సాక్షి పేపరు, నీ కార్యకర్తలు వీళ్ళని అనేక రకాలైన దుర్భాషలు ఆడుతున్నా నువ్వు చూస్తా కూర్చుంటున్నావు. వాళ్ళ మీద భౌతిక దాడులను కూడా నువ్వు ప్రోత్సహిస్తున్నావు. ఈ కుటుంబంలో వ్యక్తిగా నీకు తగునా? ఒక చీఫ్ మినిస్టర్గా, ఒక కుటుంబంలో వ్యక్తిగా పని వదిలేసేయి, నువ్వు ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ కూడా న్యాయం తరపున నిలబడతావా, ధర్మం వైపు నిలబడతావా, నువ్వు అంతకుల వైపు నిలబడతావా అని డైరెక్ట్ ఇవాళ యాదృచ్ఛికంగా ఆమె లెటర్ కూడా రాసింది కదండి సౌభాగ్యం గారు. ఇవాళ వాటి గురించి ఆయన ప్రస్తావించకుండా ఇంత సొంత భార్య, వివేకానంద్ గారు భార్యే వచ్చి ఇంత మాట, ఎన్ని సంవత్సరాలండి వాళ్ళ చేతుల మీదుగా పెంచారు ఇన్ని, అది కూడా వదిలేసింది. నువ్వు నా కుటుంబ సభ్యుడివి, నా కొడుకు అని కూడా కాదు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఒక ధర్మ దీనిలో ఉన్న స్థానంలో ఈ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కనీసం అట్లా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇతర ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో అట్లన్నా ప్రవర్తించమంది. ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఆయన ఏం న్యాయం చేస్తున్నాడు? బయటాడికి న్యాయం చేయట్లా, ఆయన ఇంటి వాడికి చేయట్లా. అట్లాంటివి చేస్తే డాక్టర్ సుధాకర్ని ఆ విధంగా వచ్చి రాగానే ఆ విధంగా చంపుతారండి ఒక విలువగల డాక్టర్ని. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఫెన్స్లో ఉన్నాడు. అందుకే ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నాడు. ఏ సభలో కూడా ఆయన కరెక్ట్ అయిన ఒక ప్రొసీజర్లో వెళ్ళలేకపోతున్నాడు, ప్రజల ముందు తలెత్తుకోలేకపోతున్నాడు.